సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్లో విధులు నిర్వహిస్తున్న బాబోజీ పరశురాములు స్వాతి దంపతులు 9 సంవత్సరాల క్రితం కేరళ ప్రాంతంలో చిన్న బ్రహ్మ కమలం మొక్కను తీసుకొచ్చి తమ ఇంట్లో పెంచుకుంటున్నారు. కేరళ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి డిఫరెంట్గా ఉంటుంది నేల. అక్కడైతే బ్రహ్మ కమలాలు పుష్కలంగా కనిపిస్తాయట, కానీ మన ప్రాంతంలో మాత్రం అరుదుగా ఎక్కడో ఒక చోట కనిపిస్తూ ఉంటాయట. అలాంటిది మొక్కకు 2 కమలాలు పోయడంతో ఆ 2 పువ్వులను చూసేందుకు ప్రజలంతా ఆసక్తిగా వచ్చి తిలకించారు. శివునికి ఇష్టమైన బ్రహ్మ కమలాలు పోయడం ఎంతో అదృష్టంగా ఉందని శివునికి ఇష్టమైన ఈ పువ్వులను కోసి శివాలయంలో శివుని చెంత ఉంచారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక 13వ వార్డుకు చెందిన బాబోజీ పరశురాములు నేను బ్రహ్మకమలం పువ్వు గత 2016లో కేరళ నుండి తీసుకురావడం జరిగింది. మా ఇంటి దగ్గర పెట్టిన తర్వాత 9 సంవత్సరాల తర్వాత బ్రహ్మకమలం పువ్వు నిన్నటి రోజు మా ఇంటి దగ్గర పూయడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా ఇంటిని రాజులు కూడా చాలా అందరూ సంతోషపడుతున్నారు. అది శివాలయంలో శివునికి చేర్పించడం జరిగింది.